అది చాలా ఏజ్ అప్రోప్రియేట్. యూజువల్గా హీరోస్ 35 కంటే అబవ్ ఉంటే 20s లో ఉన్న హీరోయిన్స్తో పేర్ చేస్తారు, హీరోయిన్ 35 అబవ్ ఉంటే 50s లో ఉన్న హీరోస్తో పేర్ చేస్తారు. కానీ ఇక్కడ దేర్ ఏజెస్ ఆర్ వెరీ క్లోజ్ అండ్ రియల్ లైఫ్ లో కూడా మోస్ట్లీ అలానే ఉంటది, అంత పెద్ద ఏజ్ గ్యాప్స్ ఎక్కువగా ఉండవు. So where did that come from? How conscious was it? How much can you share about this right now? It is very conscious. Basically casting pratidi it was done with the script. Script lo character ela unte dan batte chesa, including the age meer cheppina age idi kuda it is according to the script. There is nothing wantedly put ante wanted ga chesindi em ledu, ala comeback ani nenu em anukoledu, but it naturally happened and it happened well. It happened good. థ్యాంక్ యూ. నరేష్ గారు హాయ్. ఈ మధ్య మిమ్మల్ని ఫిల్మ్స్లో అంటే సుందరానికి, ఇప్పుడు వీరాంజనేయ విహారయాత్ర, సామాజవర్గంన యువర్ లైక్ క్వర్కీ డాడ్. అండ్ అది ఎందుకు ఆడియన్స్, ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ ఇస్ రిమెంబరింగ్ దోస్ రోల్స్ సో వెల్, ఎందుకంటే మీ రియల్ లైఫ్ పర్సనాలిటీతో ఎంతో కొంత మ్యాచ్ అవుతుంది. నాట్ లైక్ మ్యాచ్ అవుతుందని, బట్ ఐ ఫీల్ లైక్ దట్ క్వర్కీనెస్ ఇస్ కామన్. సో I'm basically quirky. That's why I'm able to do so many roles. Of course, different shades padtanayi. Very serious roles padtanayi, entertainment itlanti roles, different quirky dads padtanayi. నిజంగా దీనికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మన ఫిల్మ్ ఇండస్ట్రీ యంగ్ డైరెక్టర్స్, ఇంక్లూడింగ్ వెంకయ్య నిమ్మలపూడి. నా మీద నమ్మకం, ఇతను చేస్తాడు. ఆ టైటిల్ నవరసరాయ అంటే భయం వేస్తుంది నాకు, ఎందుకంటే మొన్న ఒక డైరెక్టర్ని అడిగాను, మొత్తం చెప్పిన తర్వాత రెండోసారి కలిసి ఈ పాత్ర నేను మొయ్యగలుగుతానని మీరు అనుకుంటున్నారా అని. అంటే ప్రతి సినిమా నాకు ఫస్ట్ సినిమా కౌంట్. సో ఈ సినిమా కూడా ఫస్ట్ సినిమా లాగానే చూశాను ఫస్ట్ రోజు. తర్వాత యాజ్ టైమ్ వెంట్ వి ఎంజాయ్డ్. ఖచ్చితంగా ఎనీవే నాకు ఒక పర్టికులర్ జానర్ ఇష్టం లేదు, అన్ని జానర్స్ని యాక్సెప్ట్ చేస్తాను, నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఆడియన్స్ థ్యాంక్స్ చెప్తాను. ఆల్ మై థింగ్ ఐఎమ్ హ్యాపీ టు బీ ద డార్లింగ్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్. బట్ ఇట్స్ సో నైస్ టు సీ యు ఇన్ ఫాదర్ రోల్స్ సార్. లైక్ థ్యాంక్ యూ. రోహిత్ గారు సన్ రోల్ ఇచ్చినా చేస్తాను, రావాలి అంతే. నారా రోహిత్ గారు హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. చాలా ప్లెజెంట్గా ఉంది టీజర్. కంగ్రాట్స్ సార్. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు 5 years నుంచి డైరెక్టర్ గారితో ట్రావెల్ చేస్తున్నా అన్నారు. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఏమైనా ఇందులో ఇంక్లూడ్ చేశారా సీన్స్? మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉంది ఈ కథ డెవలప్ అయ్యేటప్పుడు? పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేవు కానీ బట్ సెన్సిబిలిటీస్ అలైన్ అయ్యాయి. బేసిక్గా కొన్ని క్యారెక్టరిస్టిక్ ట్రైట్స్ ఉంటాయి కదా, సో అవి ఆడు కొన్ని రాసుకున్నాడు దాంతో. సో ఐ వాజ్ ఓకే. అంటే ఐ డోంట్, నేను బాణం అనే సినిమా నేను 24 అప్పుడు నేను చేశాను. ఇట్ ఇస్ అబవ్ మై ఏజ్ యాక్చువల్లీ. బట్ వెన్ ఈ సెట్ దిస్ ఐ వాజ్ ఓకే. ఇలా హెయిర్కి రంగు వేసుకోవాలి, ఓపెనింగ్ షాట్ అదే అండి మీద అన్నాడు. ఓకే ఫైన్, మామూలుగా కూడా వేసుకుంటున్నాం కదా, పర్లేదు అనుకున్నాను. అంటే కొంతమంది హీరోలు అనేటప్పటికీ ఆ ఏజ్ని బయట పెట్టరు కదా, దాచుకుంటారు కదా, మీరు ఓపెన్గా. కాదండి, వికీపీడియా ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది కదా. వెంకటేష్ గారు అందులో తక్కువ వేస్తారంట కొంచెం వికీపీడియా. నాకు ఎక్కువ వేస్తారండి ఎవడో. వెంకీ గారు, వెంకీ గారు హియర్ అండి. చాలా బాగుందండి టీజర్, చాలా బాగుంది. నాకు అంటే సుందరాకాండ్ అంటే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటని అడుగుతుంది. ఎందుకంటే 92లో రాఘవేంద్ర గారు చేశారు, 2008లో బాపు గారు చేశారు. ఆ రెండు కథలను మార్చి మీ కథలో బాగుందని చెప్పి నరేష్ గారు చెప్తున్నారు, చాలా బాగుంది. మాకంటే టీజర్ వరకే తెలుసు. టైటిల్ ఎందుకు సుందరాకాండ్ పెట్టవలసి వచ్చింది? ఇందులో మీరు ఎసెన్స్ ఏం యాడ్ చేశారు? అంటే